My next question Jagdish garu adugutuన్నారు. Hi Sagar, I came to know that there is a gold scheme. If we invest 10 lakh rupees, they are going to give us jewelry worth 10 lakh rupees as a security deposit. And also they'll pay additional 2% interest every month for next 2 years. After completion of this period, we need to return their jewelry and they are going to return that 10 lakh rupees for us. The profit in this scheme is 2% interest every month we are going to get and we'll get full security deposit. Could you please tell me, if we invest in this scheme, is there any fraudulent activity which I need to know in this scheme? And what is the profit they are going to gain out of it? Simple and easy. వేరియస్ కంపెనీస్‌కి వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ రిలేటెడ్‌గా లోన్ కావాల్సి ఉంటది. సో, నార్మల్లీ వాళ్ళు బ్యాంక్‌కి వెళ్లారనుకోండి, గోల్డ్ ఒక వాల్యూ ఏదైతే ఉన్నదో ఎంటైర్ వాల్యూకి లోన్ రాదుగా. మార్జిన్స్ ఎక్కువుంటాయి. వేరస్ మీకిచ్చేది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ ఆ 10,00,000 వర్త్ జ్యువెలరీ ఇస్తారు. ఓకే. సో, దానికి 2% ఇంట్రెస్ట్ అంటే నార్మల్లీ మార్కెట్‌లో నడిచే ఇలాంటి అంటే లోన్స్‌కి రన్ అయ్యే స్కీమ్సే ఇవి. కాకపోతే ఇక్కడ మేజర్ రిస్క్‌లు మీరు చూడాల్సిందేంటంటే ఫస్ట్ గోల్డ్ యొక్క ప్యూరిటీ. ఏంటంటే అది ఆ వర్త్ కాదనుకోండి, ప్యూర్ గోల్డ్ కాదు, ఫేక్ గోల్డ్ అనుకోండి. దెన్ దట్స్ ద బిగ్గెస్ట్ రిస్క్ యూ నీడ్ టు ఫేస్. సో, ఆ ప్యూరిటీ రిలేటెడ్‌గా మీరు చెక్ చేసుకోవాలి. సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ గోల్డ్ ప్రైస్ రిలేటెడ్‌గా రిస్క్ యూ నీడ్ టు క్యారీ. ఏంటంటే ఆ 2 ఇయర్స్ తర్వాత గోల్డ్ ప్రైస్ ఆ 10 లాక్స్ కన్నా వర్త్ తగ్గిపోయిందనుకోండి, మీకు డిఫాల్ట్ చేసే రిస్క్ ఉంటది వాళ్ళు. సో, ఆ రిస్క్‌ని మీరు బేర్ చేయాల్సి ఉంటది. ఈ 2 మేజర్ రిస్క్‌లయితే నార్మల్ కామన్ ప్రాక్టీసే మార్కెట్‌లో అనేది. కాకపోతే ఈ రిస్క్‌లని చూసుకొని దాన్ని బట్టి మీకు సెట్ అవుతదో లేదో మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటది. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడున్న వీడియో మీద క్లిక్ చేయండి.